ఫ్లాప్ అవ్వడం ఒక షాక్, మళ్ళీ ఫ్లాప్ పై కామెంట్స్ చేయడం ఇండస్ట్రీకి మరో షాక్. ఇప్పుడు అలాంటి పని చేసింది సాయి పల్లవి. ఇటీవల తాను ఓ చిత్రంలో నటించింది. సీన్ కట్ చేస్తే మూవీ ఫ్లాప్ అయింది. నేను ముందే చెప్పాను ఆ క్యారెక్టర్కు నేను సరిపోను అని. ఇప్పుడు చూడండి, జరగాల్సిన నష్టం జరిగిపోయింది అంటోంది. ఇది సాయి పల్లవి నటించిన మొదటి హిందీ చిత్రం ఏక్ దిన్. మే 1న రిలీజ్ అయింది. ఇప్పటి వరకు 5 కోట్ల వసూళ్లను కూడా తెచ్చుకోలేకపోయింది. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సినిమా డిజాస్టర్ అయింది. ఇది తెలిసిన విషయమే. అయితే తన డెబ్యూ మూవీ ఫ్లాప్ కావడంపై షాకింగ్ కామెంట్స్ చేసింది సాయి పల్లవి. హాలీవుడ్ క్లాసిక్ బిఫోర్ సన్ రైజ్ చిత్రం అంటే సాయి పల్లవి ఎంతో ఇష్టం. ఎప్పుడైతే ఆమిర్ ఖాన్ ఏక్ దిన్ సినిమా కోసం తన డేట్స్ అడిగాడో మరో ఆలోచన లేకుండా ఇది కూడా బిఫోర్ సన్ రైజ్ లాంటి మూవీనే అనుకొని డేట్స్ ఇచ్చేసింది సాయి పల్లవి. కానీ మూవీ ప్రీమియర్స్ రోజున హిందీ తెరపై తనను తాను చూసుకున్న తర్వాత పాత్రకు తాను సరిపోలేదని వెంటనే గ్రహించింది సాయి పల్లవి. హీరోయిన్ రోల్ కు తాను కాకుండా మరో కథానాయికి అయితే సినిమా ఫలితం మరో విధంగా ఉండేదని, ఈ విషయాన్ని ఆమిర్ ఖాన్ కు ముందే చెప్పిందట సాయి పల్లవి. అయితే వారు ఏక్ దిన్ లో హీరోయిన్ రోల్ కు సాయి పల్లవి తప్పితే మరొకరిని ఊహించుకోలేదట. ఏది ఏమైనా సినిమా ఫ్లాప్ అయితే చాలా మంది సైలెంట్ అయిపోతారు. కానీ ఫ్లాప్ పై ఇమీడియట్ గా రియాక్ట్ కావటం, తాను కథానాయిక కాకపోతే రిజల్ట్ మరో విధంగా ఉండేది కదా అని చెప్పటం, ఇలాంటివన్నీ సాయి పల్లవికి మాత్రమే సాధ్యమంటున్నారు ఆమె ఫ్యాన్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.